ప్రణాళికాబద్ధంగా రాజనాలయ విస్తరణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రోజున వేములవాడ మున్సిపల్ పరిధిలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి పంపించేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, రానున్న 4 సంవత్సరాల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు నిర్మిస్తామని అన్నారు. ప్రజాప్రభుత్వం ఇప్పటివరకు వేములవాడ నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. గతంలో 100 కోట్లు సంవత్సరానికి ఇస్తామని మోసం చేసిన నేతలు ఇప్పుడు ఆలయ అభివృద్ధిపై ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. గుడి చెరువులోకి మురుగునీరు రాకుండా 9 కోట్ల నిధులతో నివారణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కమిషనర్ చెప్పారు, అక్కడి నుంచి కూడా సెలెక్షన్ చేయడం జరిగింది. కానీ కొంతమందికి వనపర్తి పద్మ గారు, నిగంపల్లి రాజమౌళి గారు, వికృతి స్వప్న గారు, అట్టపల్లి అనిత గారు, చేపూరి పద్మ గారు, లాల భాగ్యలక్ష్మి గారు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఇల్లు కాబట్టి ఇప్పుడు కలెక్టర్కి సంతోషంగా ప్రతిసారి బేడగుళ్ళ జంగల కాలనీకి వర్షాలు వచ్చినా ఏ అధికారులు రాలేదు. అన్న వచ్చిండు, స్వయంగా చూసిండు, మీ బల్లాలు ఇట్లా అన్ని పంపుతులు మస్తు. వాళ్ళు బేడగుళ్ళ జంగలు అనగానే కళ్ళలో ఏం జరుగుతుంది, ఎందుకంటే మమ్మల్ని ఒక్కరు గుర్తించారే. మస్తు సంతోషం అవుతుంది. కరెక్ట్ సార్లను తినమ్మ అనకే ప్రతిసారి దరఖాస్తులు ఇచ్చి ఒప్పుకున్నాం. ఆంజనేయుడు, దేవంత రెడ్డి, ఆదిశీనన్న, కలెక్టరు, ఎవరో వాళ్ళందరికీ 5,000 నమస్కారం. గిరిజన వాళ్ళని ఎంత రాజండు ఇది గొప్పగా మాట్లాడు. సంతోషం ఉండాలి కదా, మీలాంటి వాళ్ళ కొరకే ఇందిరమ్మ రాజ్యం మొదలుచాను. అందుకే తల్లి సంతోషం, నీకు ఇల్లు వచ్చింది, మొదలు పెట్టుకో. అసలు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, పేదలు, నిరుపేదలు, పేదలు, బహుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు గత 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచని ఎదురు చూస్తున్నప్పటికీ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరిట దరఖాస్తులు తీసుకొని ఊరడించి ఆధార్ కార్డులు జిరాక్సుల పేరిట 100 రూపాయలు ఖర్చులు పెట్టుకొని అప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం కానీ మున్సిపల్ కాకంటే ముందు మున్సిపల్ అయిన తర్వాత మున్సిపల్ కార్యాలయం దగ్గర దరఖాస్తు ఇచ్చిందే ఇచ్చుడు అయినా ఈ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. అవునా కాదా? గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా? తల్లుల కన్నా వచ్చిందా? ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ పేరిట మోసం చేసేది తప్ప ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాని వైనం ఆనాటి ప్రభుత్వంలో. మేము ఒక దశలో ఎన్నికల కంటే ముందు అన్నాం, డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మీద చూపిస్తాం, మీరు ఓటు అడుగుకుంటూ అడగండి. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీద చూపిస్తే మీ ఓటు అడుగుకుంటుంటామని తెలంగాణ వ్యాప్తంగా ఛాలెంజ్ విసిరినా కనీసం చీములు లేకుండా పేదల కోసం నిలిచే కార్యక్రమాన్ని ఎక్కడ అమలు చేయని ఘటనలో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. వేరడ పట్టణంలో పేదల కోసం మేము ప్రశ్నించే గొంతుగా ఆనాడు మీ పక్షాన్ని నిలబడ్డాం. మీ అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పని గట్టిగా ప్రభుత్వం పైన పోరాటం చేసినా లేదు. మీ పేరు మార్చి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఆ డబుల్ బెడ్రూమ్ అని మంచి పన్నా అధికారం లేదు అన్నట్టు ప్రభుత్వాలకు ప్రయత్నం చేస్తారు. మరి చెప్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకున్నారు, ఉచితంగా ఇస్తామని చెప్పని కలెక్టర్ గారు ప్రభుత్వ పక్షాన్ని చెప్పిండు. ఇంకా అనేక మాట్లాడాలనేది సమయం ఎక్కువైంది.
మళ్ళీ ఈరోజు హనుమాన్ జయంతి అని అందరూ కూడా మళ్ళీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. ధైర్యానికి మనోబలానికి ప్రత్యేకమైనటువంటి ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మనం ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోవాలన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోసారి మీ వార్డులలో ఎవరికైతే మీ స్నేహితురాళ్లకు ఇల్లు రాణిలు అయ్యోభావం రావాలనుకుంటే మాత్రం మీరు వెంటనే మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు వార్డు సభ్యులకు మీరు ఇవ్వండి. వాటిని మేము మళ్ళీ రెండో ఫేజ్లో ఏర్పడేస్తాం. అడుగుజాగా లేనటువంటి లిస్టు కూడా చూస్తాం. వాళ్ళు కూడా అడుగుజాగా లేని కూడా మళ్ళీ ఇట్లనే సమావేశం పెట్టుకొని ఇట్లనే అడుగుజాగా లేని వాళ్ళకు కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం వాళ్ళు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ ప్రభుత్వం చెప్పే ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం మాట ఇస్తే తప్పకుండా పోయే ప్రభుత్వం దాన్ని. ఇంకా మీరు మనసులో కొంచెం అయ్యో పెన్షన్ పెంచుకుంటే బాగుండు, పెన్షన్ కొత్తగా ఇస్తే బాగుందని కూడా అక్కడక్కడ వినపడుతుంది. అవి కూడా చేసుకుందాం. ఎందుకంటే బీరోలో తెలుసు కదా ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్లు అప్పు చేసుకునే సందర్భంలో ఇబ్బంది అయింది కాబట్టి ఇబ్బంది ఉంది. మీరు ఎవరు కూడా వేరే అపోహలు పోకుండా వాటిని కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తాం త్వరలో చెప్పిన వాటి సందర్భం చెప్తూ ఇప్పుడు మరి ఈ పొలిటిక్ పంపిణీ కార్యక్రమం చేయవలసిన కోరుతూ ఏ వార్డుకు సంబంధించి జరుగుతుందో ఆ వార్డుకి ఇందిరామ కమిటీ సభ్యులు దయచేసి రావాలి. ఒకటో వార్డు అంటే ఒకటో వార్డు వాళ్ళు రాండి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే రెండో వార్డు వస్తుంది. ఇందిరామ కమిటీ సభ్యులు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతూ సమయం వార్డు సభ్యులు ఎవరు మీ పొలిటిక్స్ అని రెడీ పెట్టుకోవాల్సింది కోరుతూ కమిషనర్ గారు పంపిణీ కార్యక్రమాలు కోరుతాం.